హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడిగే ముఖ్యమైన రోజుల గురించి. ఈరోజు మనం ఏప్రిల్ నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ మనం కవర్ చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యొక్క వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడింది. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం పైన కూడా శ్రద్ధ చూపించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి డేగా మనం జరుపుకుంటాం. మానవులకి అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో హోమియోపతి కూడా ఒకటి. డాక్టర్ శామ్యూల్ గారు హోమియోపతి వ్యవస్థాపకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం హోమియోపతి గురించి ప్రజల అవగాహన కల్పించడం దీని ముఖ్య లక్షణం. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనం జరుపుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు, ఏ ఒక్క వర్గానికి సొంతం కాదు. ఆయన ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల యొక్క అవసరాలు, హక్కులను తెలియజేసిన మహానాయకుడు. ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీస్ డేగా మనం జరుపుకుంటాం. దేశంలోని పరిపాలన యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లకు ఈ రోజున అంకితమిస్తున్నాం. ఏప్రిల్ 22న ప్రపంచ భూ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ దినోత్సవం జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం భూమి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని కాపాడటం, దాన్ని మెరుగుపరచడం గురించే దీని ముఖ్య లక్షణం. ఏప్రిల్ 24న మనం నేషనల్ పంచాయతీరాజ్ డేగా జరుపుకుంటాం. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దీన్ని జరుపుకుంటాం. 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జ్ఞాపకార్థం దీన్ని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.